అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అరకులో ట్రైబల్ మ్యూజియం వీడియో చాలా లెంగ్త్ ఎక్కువ అయిపోవటం వల్ల పార్ట్ 2గా పెడుతున్నాను. ఇది కూడా చూసి మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రైబల్ మ్యూజియం చాలా అందంగా వచ్చింది. మీరు ఇంటి దగ్గరే ఉండి అరకులో ఉన్నటువంటి విషయాలన్నీ చక్కగా చూడవచ్చు. ప్రతి విషయాన్ని ట్రైబల్ మ్యూజియంలో ప్రతి దాన్ని కూడా రికార్డ్ చేయటం జరిగింది. అందుచేత చాలా కష్టపడి తీసాము ఈ వీడియో. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. హాయ్, రండి. ఇక్కడేమో సంబరాలు చేస్తున్నారు. మేకప్ కొడుకున్నాడు ఆయన. అమ్మవారి సంబరాలు చేయడానికి మేకప్ చేస్తున్నారు. ఈయన డప్పు వాయిస్తున్నారు, వేషం వేస్తున్నారు. రకరకాల వేషాలు ఆ రోజుల్లో కూడా వేసాడు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ యొక్క తలుపు చూడండి, ఇల్లు తలుపు బాగుంది. ఇక్కడ చూడండి, డప్పులు వాయిస్తున్నారు. ఆ జంతువుల చర్మాలతోటి డప్పులు, డోర్లు తయారు చేసి వాటితో సంగీతాన్ని వినిపిస్తున్నారు. చాలా బాగుంది కదా. అక్కడ ఆదివాసీల నృత్యమైన హింసా డ్యాన్స్ చూస్తున్నారు. చాలా బాగుంది. ఆదివాసీ దేవాలయము చూడండి. దేవాలయము, ఆదివాసీల దేవాలయము ఎలా ఉందో చూడండి. పందిరి వేశారు. అక్కడ ఒక పుట్ట ఉంది. చెట్టు పుట్టలే దేవతలుగా ఆరాధించారు. ప్రకృతిని ఆరాధించారు వీరు. అందుకే హాయిగా ఆనందంగా ఉన్నారు. చూడండి ఎంత బాగుందో దేవాలయం. చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, బుట్టలో బొప్పాసు పళ్ళు, సేమ్ బొప్పాసు పళ్ళు అని చేశారు. ఆ పక్కనే ఉన్నది అల్లం, టమాటాలు, గుమ్మడికాయలు. సేమ్ అచ్చు ఒరిజినల్ లాగానే ఉన్నాయి ఇక్కడ. అవి కాకరకాయలు, బంగాళదుంపలు. ఈ అరకులో ఈ రోడ్డు పక్కన అన్నీ ఇలాగే అమ్ముతూ ఉంటారు. ఈ బుట్టల్లో చూడండి, చిరుధాన్యాలు మిగతావన్నీ వేశారు. ఇవన్నీ అమ్మకానికి పెట్టినటువంటి సంతలా ఉంది. ఇక్కడ ఆదివాసులు వారానికి ఒక రోజున సంత ఏర్పాటు చేసుకుంటారు. ఎందుచేతనంటే పర్వతాల్లో, కోనల్లో రోడ్లు అవి సరిగ్గా ఉండవు. అక్కడికి వెళ్ళడానికి, వాహనాలు వెళ్ళడానికి సదుపాయం ఉండదు. కాబట్టి వారానికి ఒక రోజున దగ్గరలో ఒక ఊళ్ళో సంత పెట్టుకుంటారు. ఆ సంతకి వెళ్ళి అందరూ హాజరవుతారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు అమ్ముతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటారు. గాజులు, చెప్పులు ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకోకుండా బయట అందంగా ఉన్నాయి కొనుక్కుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కూరగాయలు అమ్మడానికి ఈ సంతకు వస్తుంటారు. అలాగే కొర్రలు, రాగులు, సజ్జలు, గంట్లు ఇవన్నీ కూడా సంతలో అమ్మేసుకుని చక్కగా వాళ్ళకి కావాల్సినవి అన్నీ కొనుక్కొని వెళుతూ ఉంటారు. శుక్రవారం అరకు సంత జరుగుతుంది. మీరు ఎప్పుడైనా శుక్రవారం కానీ అరకు వచ్చినట్లయితే చూడండి. ఇక్కడ ఈమె చూడండి, పొలంలో నాట్లు వేస్తుంది, పొలం ఊడుస్తుంది. ఇక్కడ వ్యవసాయం బాగా చేస్తారు. పోడు వ్యవసాయం అంటారు. కొండలలో వ్యవసాయం చేసి వరి చక్కగా పండిస్తారు, కూరగాయలు అన్నీ పండిస్తారు. కష్టజీవులు మొత్తానికి వీళ్ళందరూ. పోడు వ్యవసాయం అంటారు. ఈ పర్వతాల మీద కూడా వరి పండించడం అనేటువంటిది చాలా విశేషంగా పండిస్తారు. తక్కువ నీళ్లతోటి వ్యవసాయం చేస్తారు. వీరికి నదులు, ఆనకట్టలు ఇవి ఉండవు మనలాగా. అందుచేత ఆ వర్షాధారంతో వీళ్ళు పంటలన్నీ పండించడం,
వీళ్ళ జీవనాధారం అది వర్షమే. చాలా బాగుంది. ఈయన చూడండి, రైతు పొలానికి వెళ్ళి వస్తున్నాడు, నాగలి పట్టుకొని దున్నేసి వస్తున్నాడు అన్నమాట. ఆయన మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాడు, కొంచెం కోపంగా చూస్తున్నాడు. చూడండి, ఇది ఊడుస్తుంది ఆమె. ఇక్కడ ముసలమ్మ కూరగాయలకు వస్తుంది కత్తిపేటతోటి. వంట చేయడానికి సంసిద్ధం అవుతుంది. రండి మనం అందరం భోజనానికి వెళదాం. వారి ఇల్లు చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. చాలా అద్భుతంగా చేశారు ఆర్ట్. వాళ్ళు ఉపయోగించేటువంటి సామాన్లు, బుట్టలు, చేటలు, ఇంకా కుండలు, మట్టి కుండలో వండుకొని తింటే చాలా ఆరోగ్యం. పూర్వకాలం అందరూ మట్టి కుండలు వాడేవారు, అందుకే అంత ఆరోగ్యంగా ఉండేవారు. ఇక్కడ ఈయన చూడండి, సూర్య నమస్కారం చేస్తున్నాడు. ఆ రోజుల్లో కూడా సూర్యుడే ప్రత్యక్ష దైవంగా భావించి సూర్య నమస్కారం చేస్తున్నాడు. బాగుంది కదా. పెంకులు వేసుకున్నాడు ఇతను, పెంకిటిల్లు తయారు చేసుకున్నాడు. సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఉన్నాడు. చాలా అద్భుతంగా ఉంది. ఆమె చూడండి కింద వ్రతం చేస్తూ ఉంది. దైవభక్తి ఎక్కువే. ఇక్కడ చూడండి, ఇతనికి క్షవరం చేస్తున్నట్లున్నాడు. తలపని ఆయన చేసేది ఆయన చాలా బాగా చేశారు ఆర్ట్. ఆయన ఇల్లు చూడండి ఎలా ఉందో. అలాగే పరిసర ప్రాంతాలు, పచ్చని పొలాలు, పంట చేలు చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ ఇంటిలో తలుపు చూడండి చిన్నగా బాగుంది. ఎక్కువ బుట్టలు అవి వాడేవారు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా మధ్యలో తీసుకెళ్ళడానికి సాధనలుగా. ఇవి ఎలుకలు పట్టడానికి వాడేటువంటి సాధనాలు. ఈ చెట్టుకి రకరకాల ఫలాలు, పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళు కోస్తున్నాడు ఆయన. మామిడి పళ్ళు అనుకుంటుంది. చాలా బాగా తయారు చేశారు చెట్టు. ఇక్కడ సీతాఫలముల చెట్టు చూడండి, సీతాఫలపు కాదు చెట్టు చాలా బాగుంది. తేనె పట్టు పట్టడానికి వచ్చాడు. అదిగో తేనె పట్టు పడుతున్నారు కదా, తేనె పట్టు పడతారు. చాలా అద్భుతంగా ఉంది. మామిడి పళ్ళు ఇవన్నీ ఆర్టిఫిషియలే. చింతకాయలు, కరక్కాయలు, కోకరికాయలు, అవి పుట్టగొడుగులు. పుట్టగొడుగులు తయారు చేస్తున్నారు. పుట్టగొడుగులు చాలా అద్భుతంగా ఆర్ట్ బాగా చేశారు. చాలా బాగుంది. కనపడలేదు చూడండి, రామాఫలములు. అక్కడ ఒక తేనె పట్టు ఉంది. అది చెరుకు పంట కూడా పండిస్తున్నారు. పుట్టగొడుగు. ఇక్కడ చూడండి, అనేక రకాల పరికరాలు ఈయన తయారు చేస్తున్నారు. చాలా బాగుంది కదా. అవి పెద్ద పెద్ద బాణలు, చాలా బాగుంది. ఇది తిరగలి, మీరు ఇంతకుముందు చూశారు. చాలా బాగుంది కదా. ఇవన్నీ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఇవి చేపలు పట్టే బుట్టలు. ఇది న్యాయ నిర్ధారణ చేసేటువంటి స్థలము. తప్పు చేసిన వాళ్ళు శిక్షకు అర్హులని ఆ పెద్దలు తీర్పు చెప్పడం జరుగుతుంది. ఆ ప్రక్కనే దేవుడు బొమ్మలు ఉన్నాయి చూడండి. ట్రైబల్ మ్యూజియంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ గ్యాలరీ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఎంత అందంగా ఉంది కదా. అరకు వచ్చినట్లయితే ఈ ట్రైబల్ మ్యూజియం తప్పనిసరిగా దర్శించండి, మిస్ కావద్దు. చాలా బాగుంది. ఇవన్నీ వ్యవసాయానికి వాడేటువంటి పనిముట్లు, నాగళ్ళు. ట్రైబల్స్ చాలా చక్కగా వ్యవసాయం చేస్తారు, కష్టపడతారు. పోడు భూములు అంటారు. పైనుంచి అంచెలంచెలుగా పెంచుతూ ఉంటారు మొక్కల్ని. పై మడిలో నీళ్ళు కింద మడిలో అలా పెడుతూ చాలా అద్భుతంగా తక్కువ నీటితో ఎక్కువ పంటను పండిస్తారు. ఈయన చూడండి. ఇక్కడ చూడండి, ఆయనకి ఏదో వ్యాధి వచ్చినట్టుంది. ఆకు పసర వేస్తున్నాడు ఆయన. ఈ ఆదివాసులంతా అడవి ఆకులతోటే పసరులతోటే వాళ్ళు వైద్యం చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి అడవిలో దొరికేటువంటి ఆకుల్లో ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి. అది పూర్వకాలం అందరూ ఔషధాలుగా ఉపయోగించేవారు. రాను రాను తెలియక ఆ ఔషధాలు ఉపయోగించడం మానేశాం. పూర్వకాలం భారత యుద్ధం జరిగినప్పుడు బాణాలు గుచ్చుకుంటే ఆకుపసర రాసేవారట. తెల్లవారికి ఆ గాయాలు మాయమయ్యాయట. అంత అద్భుతమైనటువంటి చరిత్ర మన ఆయుర్వేదానికి ఉన్నది. వాటర్ బోటింగ్ ఒక్కొక్క మనిషికి 75 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సరదాగా వాటర్లో తిరగవచ్చు. బోటింగ్ చేస్తున్నటువంటి సరదా బోటింగ్.
గాలిలో సైకిల్ తొక్కటం. ఇది సైక్లింగ్ చేయటం. ఇది 200 రూపాయల టికెట్. వివిధ రకాల ఆటలు ఉంటాయి, ఇలాగా ఆడుకోవచ్చు.
వీటికి సపరేట్గా ఛార్జీ ఉంటుంది. సైక్లింగ్కి 200 రూపాయలు. అక్కడ లిస్టు రాశారు, ఆ లిస్టు ప్రకారం ఉంటాయి. మిగతా వాటికి 150 అలా ఉంటాయి.